బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారంటూ అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అంబటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ ఎమ్మెల్యే గళ్ల మాధవితో పాటు మొత్తం 31 మందిపై గుంటూరు పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే గళ్ల మాధవిని A1గా చేర్చారు. ఇక A2గా ఆమె భర్త గళ్ల రామచంద్రరావు ఉన్నారు. టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్పై కూడా కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారు? నాని, ఇక్కడ గుంటూరు అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపైన దాడి చేసిన ఘటనలో టీడీపీ కార్యకర్తలపైన కేసు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. A1 ముద్దాయిగా గల్లా మాధవి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి A1 గా, గల్లా మాధవి భర్త గల్ల రామచంద్రరావు A2గా కేసు FIR కట్టడం జరిగింది. వీరితో పాటు మరొక 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు కూడా ఉన్నారు. దాదాపు మొత్తం 36-37 మంది మీద కేసు FIR కట్టడం జరిగింది. ఈ రోజు కొంతమంది నల్లకోట పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వీరి మీద వెళ్ళటం అయితే జరుగుతుంది. మధ్యాహ్నానికి అక్కడ కూడా వీరి మీద FIR కట్టే అవకాశాలు ఉన్నాయి. నాని, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? కేవలం నోటీసులతో సరిపెడతారా? అరెస్ట్ అయితే ఉండదనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది ఏంటంటే వీళ్ళు ఒక ప్రేరేపిత కారణాలకి చేసినట్లుగా ఉంది. కావాలని వీళ్ళు కొంతమంది కార్యకర్తలు వీళ్ళని తీసుకుని వెళ్ళి రెచ్చగొట్టి ఇంటి మీదకి వదిలిన విధంగా ఉంది. కానీ అరెస్టులు అయితే ఉండే అవకాశం అయితే లేదు. నాని, థ్యాంక్ యూ కోటేశ్వర. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel